నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంది సక్సెస్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలలో చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన పూర్తి స్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఇటీవల కుబేరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ, చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి కోసమే ట్యూషన్కు వెళ్ళేవాడినని తెలిపారు. ఇలా అమ్మాయిని చూస్తూ ట్యూషన్లో టైం స్పెండ్ చేసేవాడిని, కానీ టీచర్ అడిగితే ఏమీ చెప్పలేకపోయేవాడిని. అందుకే నాకే సిగ్గుగా అనిపించి ట్యూషన్ మానేశాను. ట్యూషన్ మానేసినా కూడా అమ్మాయి కోసం బయట ఎదురు చూస్తూ ఉండేవాడిని. అప్పుడు టీచర్ అనేది, మీరంతా చదువుకుని మంచి పొజిషన్లో ఉంటారు, బయట ఉన్న వ్యక్తి మాత్రం రోడ్లపైన డాన్సులు వేసుకోవాల్సిందే అంటూ నన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇక కెరీర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా లుక్స్ గురించి చాలా మంది హేళన చేశారు. కానీ దర్శకుడు బాలు మహేంద్ర, నువ్వు ఇటాలియన్ మోడల్లా కనిపిస్తావు, నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయని తెలిపారు. ఇకపోతే చాలా మనసులో ఉన్న ఒక కోరికను కూడా ఈ సందర్భంగా ధనుష్ బయటపెట్టారు. బయోపిక్ సినిమాలు కనుక చేస్తే ఖచ్చితంగా రజనీకాంత్ అలాగే ఇళయరాజా గారి బయోపిక్ సినిమాలు చేయాలనేది నా చిరకాల కోరిక అని, వారిద్దరూ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు అంటూ ఈ సందర్భంగా ధనుష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.